చేసాం భయ్. ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాడు. తన ఎఫర్ట్సే దానికి సక్సెస్‌కి కారణమయ్యాయి. శివాజీ కొంచెం గైడెన్స్ ఇచ్చాడు. సో, ఆ గైడెన్స్ కరెక్ట్‌గా వేలో యూజ్ చేసుకున్నాడు. సో, ఆ యావర్ వీళ్ళ ఫ్రెండ్‌షిప్ మొత్తం బాగుంది. ఒక 3 బాండింగ్ ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటదో ఆ ఫ్రెండ్‌షిప్ దాని వల్ల యూజ్ కూడా ఉంది. సో, అదే తన సక్సెస్ కారణమైంది. శివాజీ ఇచ్చిన కొన్ని బెనిఫిట్స్ అవి అన్నీ యూజ్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ప్రశాంత్ విన్నర్ అయ్యారు కదా, తనకు వచ్చినటువంటి 15 lakhs ఇప్పుడు ఏదైతే ప్రైజ్ మనీ 50 కదా, మరి ఆ అమౌంట్ రైతులకు ఇస్తారంటారా? రైతుల కంటే ఫస్ట్ చూస్తాడు భయ్య, ఎక్కడెక్కడ ఎవరెవరు కష్టాల్లో ఉన్నారో చూస్తాడు. సో, తెలుసుకొని ఎవరెవరికైతే రైతుల వల్ల నష్టాలు జరిగాయో వాళ్ళకి ఇస్తాడని మేబీ అనుకుంటున్నాము. ఇస్తాడు, మ్యాక్సిమం ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ప్రైజ్ మనీ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో, ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది ప్రజలకి. సో బ్రో, మీ ఒపీనియన్ ఏంటి బ్రో? మరి బిగ్ బాస్లో ప్రశాంత్ విన్నర్ కదా, అతను విన్నర్ అవ్వడం వరకు అయితే వర్తియే. ఎందుకంటే తను చాలా కష్టపడ్డాడు. ఒక కామన్ మ్యాన్గా వచ్చి విన్నర్ అవ్వడం అంటే ఇట్ నాట్ అట్ ఆల్ ఈజీ. అండ్ శివాజీ సపోర్ట్ కూడా బాగా చేశాడు. స్పై బ్యాచ్ అనేది మంచిగా కలిసి వచ్చింది ముగ్గురికి. అన్ఎక్స్పెక్టెడ్ ఏదంటే అమర్ సెకండ్ వచ్చాడు కదా, అదొకటి నచ్చలే. ఆ ప్లేస్లో శివాజీ ఉండాల్సిందే. సో, అదొకటి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. స్టార్ బ్యాచ్కి ఉంటే ఇది టోటల్ వాళ్ళు కావాలని ఇచ్చి అన్ఫెయిర్గా స్క్రిప్టెడ్గా చేసి ఇవ్వడం అనేది ఖచ్చితంగా నిజం. ఇప్పుడు అనుకోవచ్చు అంటారు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. రియాలిటీ షో ఓటింగ్ ప్రకారం తీసుకొని ఇది ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కదా. ప్రశాంత్ విన్నర్ అయ్యాడు కాబట్టి వాళ్ళు జెన్యూన్గానే ఇచ్చినట్టయితే అనిపిస్తుంది. అమర్కి ఇచ్చింటే మాత్రం పక్కా ఈ స్టార్ మా బ్యాచ్కి ఈ బిగ్ బాస్ వాళ్ళకి కుట్ర పండినట్టే. బిగ్ బాస్లో ప్రశాంత్ విన్నర్ అయ్యారు కదా బ్రో, సో ఎక్స్పెక్ట్ చేశారా ప్రశాంత్ విన్నర్ అవుతారని? అవును బ్రో, చేసాము బ్రో. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి అంటే మన సమాజంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన విన్ అవుతారని అనుకున్నాం బ్రో. అన్నట్టుగానే అయ్యారు. ప్రశాంత్ విన్ అవుతే తనకు వచ్చేటువంటి డబ్బులు రైతులకు ఇస్తానన్నారు కదా, సో అన్నట్టుగా విన్ అయ్యాడు. మరి ఆ డబ్బుల్ని రైతులకు ఇస్తారంటారా? ఎస్ బ్రో, ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే అతను కూడా కష్టపడి వచ్చాడు కాబట్టి రైతు కుటుంబం నుంచి ఇస్తారని నేను అనుకుంటున్నా బ్రో. స్టార్ మా బ్యాచ్ వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఇవ్వకుండా ప్రశాంత్ గెలిచారు కదా, ఏమంటారు? అంటే అది స్టార్ మా బ్యాచ్ వాళ్ళు గెలిచి ఉంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే అది జన ఓట్లేసి కదా బ్రో ఉండేది. అంటే జనానికి తెలుసుంటుంది కదా ఎవరు బాగా ఆడారు ఏం కథ అని బిగ్ బాస్లో. అందుకని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఇంక అతనికే అంటే ఒక చూద్దామని అతన్నే గెలిపించారు బ్రో. ప్రశాంత్ కాకుండా వేరే వాళ్ళు విన్నర్ అయి ఉంటే మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ప్రశాంతే విన్ అవుతా నేను అనుకున్నా బ్రో. అమర్దీప్ని విన్నర్ చేసి ఉంటే బెటర్, పర్లే. అంటే ఫస్ట్ నేను ప్రశాంత్ అనుకున్నా, తర్వాత అమర్దీప్.